సాయి చంద్ అన్నతో పీడిఎస్లో కలిసి పనిచేసిన అన్న గౌతమ్ అన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సాయి చంద్ తోటి మీ అనుబంధం ఏ విధంగా ఉంది? సాయి చందు మేము ఒకటే విద్యార్థి సంఘంలో చాలా కాలంగా పనిచేసినాం. నేను పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సాయి చంద్ ఇక్కడ సిటీలో ప్రధానమైన నాయకుడిగా కొనసాగిన పరిస్థితి. ప్రతి ఒక్క విషయంలో కూడా తను నిత్యం ముఖ్యంగా కళల పట్ల, కళాకారుల పట్ల, రచన పట్ల చాలా ఆసక్తి కనబరిచిన వ్యక్తి. ఒక విప్లవోద్యమంలో చాలా ఒక ప్రముఖమైన పాత్ర పోషించిన ఒక నాయకుడిగా చెప్పుకోవచ్చు. అది విద్యార్థి సంఘంలో పనిచేసిన ఒక నేపథ్యంలోంచి అనేక రకాలుగా ఈ సమాజాన్ని పరిశీలనలు తీసుకొని, పరిగణనలోకి తీసుకొని అన్ని రకాల అంశాలని అవగాహన చేసుకొని అవపోసన పట్టి ఈ సమాజాన్ని ఒక కొత్త రకంగా ఆవిష్కరించాలనే ఒక ప్రధాన కాంక్ష సాయి చంద్లో ఉండేది. కానీ ఆ ప్రయాణంలో తను చాలా వరకు సక్సెస్ కావటం కూడా జరిగింది. కానీ అనతి కాలంలోనే ఆ మిత్రుడిని మేము కోల్పోవటం అనేది చాలా 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 బాధాకరమైన అంశం అని చెప్పేసి భావిస్తున్నాను. ఒకటే కాదు, ఒక్క బీఆర్ఎస్ పార్టీ లేకపోతే విప్లవోద్యమం కాదు, మొత్తం సమాజం కూడా సాయిని కోల్పోయింది. ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి మనిషి సాయి చనిపోయిన రోజు ప్రతి మనిషి కూడా, తెలియని మనిషి కూడా ఒక కళ్ళల్లోంచి నీరు బయటకు ఉబికి వచ్చిన సమయం. సాయి పాట, మాట సమాజాన్ని ఉత్తేజపరచడంలో లేదా తెలంగాణ సాధన కోసం ఒక సమాయత్తం చేయటంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించింది. ఆ ప్రముఖమైన పాత్ర పోషించడంలో సాయి ఒక అగ్రగణ్యుడిగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి భావిస్తున్నాను. ఒక మంచి మనస్తత్వము, మంచి నాయకత్వము, మంచి ఆలోచన కలిగిన ఒక మనిషి మనకు దూరం కావటం అనేది చాలా చాలా బాధాకరం. అటు విప్లవ విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఇటు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్లో కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కానీ ఒక స్థాయి కలిగిన నాయకుడిగా తను ఎదుగుతున్న సందర్భం. అదే సందర్భంలో తను ఈ సమాజానికి దూరం కావడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అంటే ఆ మాటలు చాలవు. ఆ కోల్పోవటాన్ని కూడా మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ సందర్భాన్ని, ఆ సంఘటనని. అతి చిన్న వయసులో ఈ సమాజానికి దూరమైండే అనే బాధ ఇప్పటికీ కూడా మా మనసులోంచి పోవట్లేదు. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సాయి చంద్ లేకపోవడానికి కొద్దిగా ఏమైనా వెళ్తీ అనిపిస్తుంది. పెద్ద నాయకులందరూ, పార్టీ పెద్ద నాయకులు కూడా ఈరోజు అంటే సాయి చంద్ లేని లోటు ఈరోజు స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి అధినాయకులే మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా కూడా సాయి పాట, మాట ఆ లెవెల్ వేరే, అది నెక్స్ట్ లెవెల్. అది ఎందరు ఉన్నా కానీ సాయి స్టేజ్ మీదకి వచ్చిందని అంటే సబ్బండ వర్ణాల ప్రజలంతా కూడా ఏకమై కథన రంగానికి పోవాలి అనే ఒక ఆలోచన వచ్చే విధంగా ఆయన మనుషుల్ని మోల్డ్ చేసే ఒక జిమ్మిక్, మ్యాజిక్ అతని దాంట్లో ఉండేది. డెఫినెట్గా అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సాయి చంద్ లేని లోటు 100% కనబడతా ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాయి చంద్ అన్న ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ రీసెంట్గా ఎన్నికలు ఓడిపోవడానికి కారణం ఇట్లా అన్న గొంతు ఈ పార్టీలో వినిపించకపోవడం అని చెప్పేసి చాలా వరకు అంటారు. చాలామంది మిస్ అయిన ఈ రెండు సందర్భాల్లో కూడా, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా సాయి చంద్ లేని గొంతు, సాయి చంద్ లేని పాట, సాయి చంద్ లేని ఎలక్షన్ క్యాంపెయిన్, సాయి చంద్ లేని ఒక పెద్ద మీటింగు, సాయి చంద్ లేని పెద్ద సారు మీటింగు, కేసీఆర్ గారి మీటింగు బోసిపోయినాయి ఒక రకంగా. అంటే తను కూడా చాలా సందర్భాల్లో అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే తను దగ్గరగా చూసిండు, దగ్గరగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాల్ని తనకు చెప్తూ, అంటే సాయి చంద్కు పెద్దసారి చెప్తూ, ట్రైనప్ చేస్తూ, ట్రైనింగ్ ఇస్తూ, ముందుకు తీసుకెళ్తూ, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఒక ఆణిముత్యంలాగా పెద్దసారు సాయి చంద్ని తయారు చేసిన సందర్భంలో అరే ఈ మనిషి లేడనే ఫీలింగు ఆ పెద్ద మనిషిలో ఖచ్చితంగా కలిగే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంత దగ్గరగా ఉన్నారు అన్ని విషయాల్లో. అటు తెలంగాణ మూమెంట్లో కావచ్చు, ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత కావచ్చు, అన్ని విషయాల్లో సాయి చంద్ సార్కు చాలా చాలా దగ్గరగా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా పెద్ద సార్ కూడా అరే సాయి చంద్ ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ఖచ్చితంగా మనసులో అనుకుని ఉండొచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. అంటే మెయిన్గా చూసుకున్నట్లే సార్, ఈ విషయం కాకుండా పార్టీ విషయానికి వస్తే ఈ బీఆర్ఎస్కు సంబంధించి
ప్రతి ఒక్క ఉద్యమకారిని అప్పుడు చేరదీసిందని చెప్పేసి చెప్పుకోవచ్చా బీఆర్ఎస్ ప్రభుత్వం? దాదాపు అందరి కళాకారుని కూడా బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకున్నది, దగ్గర తీసుకున్నది, అన్ని సందర్భాల్లో కూడా దగ్గరికి తీసుకున్న సందర్భమే ఉంది. ఏదన్నా ఒకటి రెండు అరాకొర ఏదన్నా చిన్నపాటి ఏదన్నా జరిగితే జరిగిండొచ్చు, కానీ 90% బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా హక్కున చేర్చుకున్నది. హక్కున చేర్చుకొని అందరికీ కూడా దాదాపు కళాకారులకు సముచితమైన స్థానం ఇచ్చింది అని చెప్పుకోవచ్చు.